యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త జోరు మీదున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల మార్కెట్ దాదాపు 12,000 కోట్లకు పైమాటే. అయితే ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలు కమిట్ అయిన ప్రభాస్ తన ఫ్యాన్స్ను అలరించే విషయంలో మాత్రం ఎప్పుడూ ముందే ఉంటున్నాడు. వరుస ఫ్లాప్ల తర్వాత వచ్చిన సలార్, కల్కి చిత్రాలు బాక్సాఫీస్కు బాద్షాగా నిలిచాయి. గతంలో వచ్చిన గ్యాప్ను ఇప్పుడు రాకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అంతేకాకుండా రెగ్యులర్ మాస్ సినిమాలు కాకుండా తన ఫార్మాట్కు దూరంగా సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటికీ రాధేశ్యామ్తో పూర్తి లవ్ జోనర్ను టచ్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంతో హారర్ జోనర్తోనూ అలరించనున్నాడు. రీసెంట్గా రాజాసాబ్ చిత్రాన్ని పూర్తి చేసిన ప్రభాస్ దీంతో పాటే ఫౌజీ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నాడు. 1945 వార్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో ఫౌజీ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ ఏడాది రాజాసాబ్ చిత్రం మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫౌజీ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వల్ల కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. ఈ 2 చిత్రాల తర్వాతే స్పిరిట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా కూడా చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. స్పిరిట్ సినిమాకు సంబంధించి కాస్టింగ్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న చిత్రం సలార్ 2. ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ను భారీగా ఎలివేట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్లో చాలా తక్కువ డైలాగ్స్తో ప్రభాస్లోని మాస్ యాంగిల్ను పూర్తి స్థాయిలో ఎలివేట్ చేశారు. అయితే దీని సీక్వెల్ విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేసుకుంటూ వస్తున్నాడు. అంతేకాక సలార్ 2 చిత్రం కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదన్నట్లుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్కు ఉన్న సినిమాల దృష్ట్యా సలార్ 2 2028లో పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కల్కి 2 చిత్రం కూడా కొంతమేర షూటింగ్ పూర్తయినప్పటికీ ఈ సినిమా కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.